గత ఏడాది సెప్టెంబర్లో టీవీకే అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కరూరులో ప్రచారం చేశారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీని తరువాత తమిళనాడు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు, టీవీకే పార్టీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాయి. ఈ పరిస్థితుల్లో టీవీకే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత కరూరు తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని విజయ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ ముఖ్యమంత్రి విజయ్ కరూరు చేరుకున్న ఈ సందర్భంలో ఈ తీర్పు వెలువడడం విశేషం. ఈ కార్యక్రమంలో కరూరు తొక్కిసలాటలో మరణించిన 32 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. వారికి నియామక పత్రాలు అందజేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇలా ఉద్యోగాలు ఇవ్వడాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై మదురై హైకోర్టు శాఖలో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ కూడా ఇవాళే విచారణకు వచ్చింది. రాజకీయ పార్టీ తొక్కిసలాటలో చనిపోయిన వారికి కారుణ్య ఉద్యోగాలు కల్పించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. దీనికి ప్రతిస్పందనగా తుత్తుకుడి స్టీల్ మిల్లు ఘటనలో మరణించిన వారికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ విధాన నిర్ణయంలో న్యాయమూర్తులు జోక్యం చేసుకోలేరని న్యాయవాదులు ప్రభుత్వం తరపున వాదించారు. నియామక కార్యక్రమం ఇవాళ జరుగుతుందని కోర్టుకు వివరించడంతో నియామకాన్ని తాత్కాలికంగా జారీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు నిర్ణయం మేరకు తర్వాత నియామక ప్రక్రియ ఉంటుందని అధికారులు చెప్పారు. అనంతరం కేసు విచారణను జూలై 21కి వాయిదా వేశారు. హైకోర్టు మదురై బ్రాంచ్ సుమోటోగా ఈ కేసులో టీఎన్పీఎస్సీని కూడా ఈ కేసులో చేర్చింది.